ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ కనకదుర్గా మాతా శరణం. మాతాపితలకు నమస్కారం. 99 టీవీ ప్రేక్షకులకు, వాస్తు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం వాస్తులో చెప్పుకోబోయేటటువంటి టాపిక్ ఏమిటంటే, అది అంటే చాలామంది దీని గురించి అడుగుతున్నారు. ఈ వాస్తు విషయంలో ఇంట్లో మొక్కలు పెంచుకుంటాం కదండి మనం. ఆ మొక్కలు ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి, ఏమిటి, కొన్ని మొక్కల వల్ల ప్రమాదాలు వస్తాయి అంటున్నారు. మరి అవి ఏమిటి అనే దాని గురించి చాలామంది అడుగుతున్నారు. అయితే చేద్దాం అనుకుంటూనే ఈ ఎపిసోడ్ని కొంచెం వెనక్కి అయిపోయింది. సరే, ఈరోజు ఆ టాపిక్ తీసుకుందాం. ఇప్పుడు మనకి గృహం ఉంది. ఆ గృహం అంటే కాంపౌండ్ వాల్, మన గృహంలో కాంపౌండ్ వాల్ మొత్తం ఉంటుంది. ఆ స్థలాన్ని బట్టి, అంటే ఎక్కువ స్థలం ఉంటే సాధారణంగా తూర్పును మనం ఎక్కువ వదులుతాం ఖాళీ, దక్షిణాన్ని తక్కువ వదులుతాం, పడమర తక్కువ వదులుతాం, ఉత్తరాన్ని ఎక్కువ వదులుతాం. అలా విడిచిపెడతాం అన్నమాట. ఎందుకంటే వాస్తు ప్రకారంగా అది వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి ఒక అంటే వాస్తు నిపుణులు కానీ వాస్తు శాస్త్రజ్ఞులు కానీ చెప్పినటువంటి పాయింట్ అది. అలాగే అందరూ కూడా చేస్తారు. అయితే ఈ మొక్కలు పెంచే విషయానికి వస్తే చాలా పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి కొన్ని. అంటే ఇల్లు చిన్నదిగానే కట్టుకుంటారు, కానీ ఆవరణ అది మన కాంపౌండ్ వాళ్ళు ఉన్నాయి కదా, ఆ కాంపౌండ్ వాళ్ళు బాగా అంటే వాళ్ళు వాస్తు కోసం కట్టుకుంటారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, అక్కడ మొక్కలు పెట్టేటప్పుడు, అంటే మొక్కలు పెంచుతారు చాలామంది. ఇక్కడే కొంతమంది పెద్ద పెద్ద వృక్షాలు పెంచుతుంటారు ఇంట్లోనే. పెద్ద పెద్ద వృక్షాలు అంటే ఒక అంటే వృక్ష జాతికి చెందినటువంటి అన్నమాట. ఒక వేప చెట్టు కానీ, ఒక మర్రి చెట్టు కానీ, లేదా ఇలాగ వృక్షజాతి అంటే అవి వేర్లు తన్నేసి ఇంటినే ప్రమాదం తెచ్చిపెడతాయి అనమాట. ఇంకా ఉన్నాయి వృక్షాలు అట్లాంటివి, కొబ్బరి చెట్టు అని ఇలాంటివి. ఇవన్నీ కూడా మనకి ఎంత వదిలినా సరే చాలా చాలా దూరంలోనే ఉండాలి మనకి. అవి మన ఇంటికి దగ్గరలో రాకూడదు. అవి ఎందుకు రాకూడదు అంటే, అవి వేళ్ళు ఏం చేస్తాయంటే ఇంట్లోకి వస్తాయి. అంటే ఇది నెగిటివ్ ఎనర్జీ అనమాట మనకి. ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వేర్లు అనేవి లోపలికి రాకూడదు. అలాగే కొన్ని చోట్ల కొన్ని ఇళ్ళ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు వాళ్ళు తెలియక వేసేశారు. అవి ఏమవుతున్నాయంటే, ఆ కాంపౌండ్ వాళ్ళకి వెళ్ళి ఆ కాంపౌండ్ వాళ్ళు గోడ నెరలు తీసేసి శుభ్రంగా పడిపోవడం, మళ్ళీ వాళ్ళు ఏమో వాటికి సిమెంట్ చేయించడం, ఇలా చేస్తున్నారు. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వృక్షజాతికి చెందినటువంటి ఏవి కూడా ఆ ఇంట్లో అంటే ఆవరణలో పెంచొద్దు. పైగా ముళ్ళు ఉంటాయి చెట్లకు కొన్ని. అంటే ఉదాహరణకి ఇప్పుడు రేగుపళ్ళు ఉన్నాయి, రేగు చెట్టు ఉంది, దానికి ముళ్ళు ఉంటాయి. అలా ఇలా కోసేటప్పటికి అన్ని ముళ్ళు మామూలుగా ఉంటాయి, కానీ ఆ రేగుపళ్ళకి ఉండేటటువంటి ముళ్ళు అలా కొంచెం వంగు ఉంటుంది. అది ఇలాగ మనకు తగిలిందంటే చీరేస్తుంది అనమాట. అంటే అంత రక్తపాతం మనకు అవసరమా? పువ్వులకి కానీ, చెట్లకు కానీ, పల వృక్షాలు కానీ. పళ్ళు కాసేయకుండా వేసుకుంటారు. జామ చెట్లు అని పెద్ద పెద్దవి, అవన్నీ పెద్ద ఏం వేసుకోవద్దు. మీకు అంతకీ వేసుకోవాలంటే దక్షిణంలో అంటే వృక్షాలు కాదు, దక్షిణంలో కొంచెం బలమైన మొక్కలు వేసుకోండి. దక్షిణం పడమరలో వేసుకోండి. తూర్పు, ఉత్తరం, ఈశాన్యం చిన్న మొక్కలు వేసుకోండి. వేసుకున్నట్లయితే చిన్న మొక్కలు అంటే ఏమిటి? ఈ పూజకు సంబంధించినటువంటి పుష్పజాతికి సంబంధించినటువంటి మొక్కలు వేసుకోవచ్చు. పడమరలో వేసుకోమన్నాం కదా అని చెప్పి అక్కడ కూడా పెద్ద పెద్ద వృక్షాలు వేసుకోవద్దు. ఎంచేతంటే ఈ ఇంటి ఆవరణలో వృక్షాలు వేసుకుంటే ఈ వృక్షజాతి ఏం చేస్తుందంటే మనిషికి చాలా నష్టం కలుగజేస్తుంది అనమాట. అయితే ఇంకొక విషయం ఉంది. కొంతమంది, నేను ఒక చోటుకి వెళ్ళాను, వాళ్ళు ఏంటంటే ఆ ఇల్లు కట్టుకున్నారు, బాగానే ఉంది, ఆ స్థలం అంతా మాదేనండి, అదంతానో అక్కడ ఏమైనా వేసుకోవచ్చా అంటే, వేసుకోవచ్చు అంటే చాలా దూరం ఉంది అక్కడ వేసుకోవచ్చు. వేప చెట్లు పెంచుకోవచ్చు, పెద్ద వృక్షజాతి ఏదైతే ఉందో అది పెంచుకోవచ్చు. అయినా మళ్ళీ ఫ్యూచర్లో అది ఇబ్బంది కదా.
ఇప్పుడు మరి అక్కడ వేప చెట్టు వేసాం, అది శాఖోపశాఖలుగా పెరిగిపోయి మట్టం పెరిగిపోయి ఉంటే దాన్ని కొట్టిమని మనం అక్కడ ఇల్లు కట్టలేం కదా. అప్పుడు అది ఏం జరుగుతుందంటే అలా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఆ వృక్షజాతి మాత్రం పెంచవద్దు. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే బొప్పాయి కాయలు ఉన్నాయి, అవి పెంచుతారు, అవి పాలు కారుతాయి. అలాగే పత్తి చెట్లు కూడా మంచిది కాదు, అవి కూడా మంచివి కాదు, చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి. అలాగా పాలు కారే చెట్లు కానీ ఏమి కానీ ఆవరణలో పెంచొద్దు. చక్కగా కావాలంటే ఆహ్లాదకరంగా ఉంటాయి పూల మొక్కలు పెంచుకోండి ఇంట్లో. మీకు అంటే ఎక్కువ ఖాళీ ఉంటే పడమరలో, దక్షిణంలో ఎక్కువ ఖాళీ ఉంటే మీరు వృక్షజాతి పెంచుకోవచ్చు. కానీ ఎంతైతే పడమరలో ఖాళీ ఉందో అంతకే ఎక్కువే మళ్ళీ తూర్పులో మీరు ఖాళీ చూపించాలి. దక్షిణంలో ఎంతైతే ఖాళీ ఉందో అంతకంటే ఎక్కువ ఉత్తరంలో చూపించాలి. అది మీ ఇంటిని బట్టి, మీ స్థలాన్ని బట్టి చూసుకుని అక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే సిద్ధాంతాలు తీసుకొచ్చి ఆ మొక్కలు వేసుకునేటప్పుడు అడగండి, వారు కరెక్ట్గానే చెప్తారు, ఆ రకంగా చేసుకోండి. అంతేగాని మొక్కల విషయంలో మాత్రం చాలా ప్రమాదం తీసుకొచ్చే మొక్కలు చాలా ఉన్నాయి, అవి తెలియదు. ఉదాహరణకి ఒక ఇంటికి వెళ్ళి నేను చూశాను, వాళ్ళు ఏం చేశారంటే ఈశాన్యంలోనే తూర్పు ఉంది, ఉత్తరం ఉంది. తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లో బొప్పాయి చెట్టు వేశారు. బొప్పాయి చెట్టు అంటే పాలు కారుతుంది అది. అలాగే పాలు కారేచ్చే అది దానివల్ల ఇంట్లో ఎఫెక్ట్ ఏమైందంటే ఆ పెద్ద కొడుకు ఏదో చిన్న వ్యాపారం చేస్తున్నాడు, బాగానే ఉంది. అయితే మరి ఇది ఎంతకాలం అయిందో ఇది వేసో తెలియదు, అంటే 2-3 years అని చెప్పి వాళ్ళు అన్నారు ఊరికే, జస్ట్ అప్రాక్సిమేట్గా. కానీ అప్పటి నుంచి కూడా అసలు బాగుంటలేదంట వాళ్ళకి బాగా ఉండక కొడుక్కి బాగోదు, తర్వాత తండ్రికి కూడా అనారోగ్యం. ఈశాన్యంలో ఎప్పుడైతే ముళ్ళ చెట్లు కానీ ఈ పాలుగారే చెట్లు కానీ మీరు పెంచారో అది చాలా ప్రమాదం. అలాగే ఈశాన్యం తెలిసి ఉన్నది అందరికీ, ఈశాన్యంలో ఎత్తు ఉండకూడదు, పల్లంగా ఉండాలి. అక్కడ చిన్న మొక్కలు చక్కగా ఉంటాయి, ఆహ్లాదకరంగా ఉంటాయి, ఇంత ఎత్తు పెరిగే మొక్కలు ఉంటాయి, అవి పువ్వులు అవి చక్కగా మంచి పువ్వులు పోస్తాయి అన్నమాట. అవి చూసుకోండి. అంటే వేసినప్పుడు చిన్నగానే ఉండాలి, అంతకంటే పెరగకూడదు. కొన్ని వేసినప్పుడు చిన్నగానే ఉంటాయి, తర్వాత బాగా పెరిగిపోతాయి. అవి ఈశాన్యానికి బరువు అయిపోతాయి అన్నమాట, ఈశాన్యం మూతపడిపోద్ది. అంచేత మీరు అడిగితే చెప్తారు ఎవరైనా. అంటే సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది, పువ్వుల మొక్క మాత్రం ఈశాన్యంలోను కానీ తూర్పులో కానీ మరీ ఈశాన్యానికి అక్కర్లేదు, తూర్పు ఉత్తరాల్లో వేసుకోండి. తూర్పుని మీరు ఎంత ఖాళీ పెట్టి ఇంత ఉంది కదా, ఇలా ఇల్లు ఇలా ఉంది, ఇలా ఇల్లు ఉంది, ఈశాన్యం అంతా వదిలేయండి, చక్కగా ఈ తూర్పులో వేసుకోండి, కొంచెం ఇలా ఉత్తరంలో వేసుకోండి. ఇవి అటు వాయువుకి వచ్చినా పర్వాలేదు, ఉత్తర వాయువులకు వచ్చినా చక్కగా మొక్కలు వేసుకోవచ్చు. అంతేగాని వృక్షజాతి మాత్రం పొరపాటును కూడా మీరు వేసుకున్నారా, నిజంగా మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు, అలాంటి ప్రమాదం ఉందన్నమాట. అయితే ఇక్కడ కొంతమంది గృహిణులు ఇంట్లో ఆడవారు ఏం చేస్తుంటారంటే కుండీలు కొనుక్కొస్తారు. చక్కటి మొక్కలు అందంగా ఉంటాయి, చక్కగా పువ్వుల్లో డిజైన్లు ఉంటాయి, చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట, చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. మంచిదే, తెచ్చుకోవచ్చు. కుండీలు పట్టుకొచ్చి వాళ్ళు గోడల మీద పెట్టుకుంటారు, వచ్చేవాళ్ళు చూడటానికి బాగుంటాయి అందంగా. ఎవరైనా మన గెస్ట్లు వచ్చారనుకో, అబ్బా చాలా బాగున్నాయి, ఎంత బాగున్నాయి ఇవి అంటే, వాళ్ళు ఆర్థిక వెసులుబాటుని బట్టి, వాళ్ళ డబ్బు ఉన్నదాన్ని బట్టి, బాగా డబ్బున్న వాళ్ళు అయితే చక్కగా కొనేస్తారు, ఒక 20-30 కుండీలు చుట్టూ పెట్టేస్తారు ఇంటి చుట్టూ. అది ఒకటి. అక్కడ కొంత తప్పు జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే కొంతమంది తూర్పు గోడ మీద పెట్టేస్తున్నారు, ఏంటి ప్రహరీ గోడ మీద. కొంతమంది అంటే ప్రహరీ గోడ అంటే బాగా దూరంగా ఉండకుండా ఉండే గోడల మీద తూర్పు నుంచి ఇలా ఈశాన్యం నుంచి మొత్తం పెట్టేస్తున్నారు. దక్షిణంలో పెడుతున్నారు, పడమరలో పెడుతున్నారు, అది ఓకే, అది బరువున్నా ఏం కాదు. ఈ తూర్పు ఈశాన్యంలో ఈ బరువులు ఈ మొక్కలు ఎప్పుడైతే పెట్టారో వాళ్ళని నిజంగా ఆ బరువు అంటే చిన్నగా ఉంటుందని అనుకోవద్దు, కుండ అంటే ఇంత ఉంటుంది, దాంట్లో మట్టి వేస్తారు,
అది హెవీ బరువు అనమాట. మొత్తం ఆ మొక్కలన్నీ ఎంత హెవీ బరువు కృంగతీసేస్తుంది యజమాని. ఎప్పుడైనా సరే మీరు ఒకటే గ్రహించండి, మీరు కష్టాల్లో ఉన్నారు, మీకు కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, మానసికంగా కృంగిపోతున్నారు అంటే మీ ఇంట్లో ఎక్కడో వాస్తు దోషం ఉందన్నమాట. అది మీకు తెలియదు, ఏదోలే అని అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్కసారి చూసుకోండి జాగ్రత్తగా. మీకు తెలియనప్పుడు ఎంత జాగ్రత్తగా చూసినా మీకు సుఖం లేదు. మీకు తెలియదు కదా, మీరేం చూసుకోవడానికి ఏముంది, అందులో వెళ్ళిపోతారు, వస్తారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, వ్యాపారాలకు వెళ్ళిపోయారు. కానీ ఎవరినైనా ఒక వాస్తు తెలిసిన ఆయన్ని తీసుకొచ్చి, ఇంకొక విషయం ఉంది ఇక్కడ, ముఖ్యమైన విషయం చెప్తున్నాను. మీకు ఎప్పుడైతే థాట్ వచ్చిందో, ఏంటి ఇలాగుంది, మనకి ఇలాగ అవుతుందేంటి, ఎవరైనా వాస్తు సిద్ధాంత గారిని తీసుకొచ్చి చూపించుకుంటే ఎలా ఉంటుంది అనేటటువంటి థాట్ మీకు వచ్చిందా, మీరు బాగుపడినట్టే. ఆ థాట్ రానంతసేపు మీ కష్టాల్లో ఉన్నట్టే. అప్పుడు ఏం చేస్తారు మీరు, మీకుండే కష్టాలను బట్టి ఎవరినొకరు తీసుకొస్తారు వెళ్ళి. ఇక్కడ వాస్తు అనేది ఎప్పుడైనా సరే వాళ్ళు అడగకుండా చెప్పకూడదు. ఏ సిద్ధాంతమైనా కానీ, లేదా ఏ వాస్తు పరిశోధకుడైనా సరే వాళ్ళు అడగకుండా చెప్పకూడదు వాస్తు. నేను అలాగే ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇల్లు చాలా తప్పుగా ఉంది. అప్పుడు చెప్పాను, చూడండి మీది ఇది తప్పుగా ఉంది, ఇది కొంచెం మార్చుకోవాలి మీరు అంటే, సరే సార్ అలాగే మారుస్తామండి అన్న. నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అనుకున్నది ఏంటంటే అలాగే చెప్తూ ఉంటారు అన్నారు. అక్కడ తప్పు ఉంది. అప్పుడు ఆయన వచ్చారు మళ్ళీ నా దగ్గరికి, గురుగారు ఇది మీరు ఆ రోజు అన్నారు, మరి మాకేదో తేడాగా ఉంది, మీరు ఒకసారి రండి అన్నాడు. వెళ్ళాం. ఇప్పుడు ఏమైంది, అప్పుడు నేను కావాలని చెప్తే వద్దన్నాడు, ఇప్పుడు ఆయన రమ్మన్నాడు వచ్చి కోరి, అంటే నేను చెప్పింది ఆయన చేస్తాడనమాట. అంచేత ఎప్పుడైతే బయట నుంచి అంటే ఈ ఇబ్బందులు ఇలా ఉన్నాయని చెప్పి బయట నుంచి ఒక సిద్ధాంతం కానీ ఎవరినైనా తీసుకొచ్చారు అంటే అప్పటి నుంచి వాళ్ళకి మంచి రోజులు వస్తారు. ముందు చెప్తే వినరు, వాళ్ళంతా వచ్చి చెప్తే ఉంటారు. సరే ఆయన పిలిచాడు, వచ్చాను, అప్పుడే చెప్పాను మీకు ఇది ఇది ఎలా ఉంది, ఇది తప్పు ఉంది, ఇది ఆగ్నేయంలో వాళ్ళు ఏం చేశారంటే అది అంటే బాత్రూమ్ కట్టారు బాగానే ఉంది, కానీ కాంపౌండ్ వాళ్ళని చేర్చి కట్టేశారు బాత్రూము. అది అది ఎంతవరకు కట్టారు, సరిగ్గా ఆగ్నేయ మూల ఇలా రౌండ్గా మొత్తం హైట్ అయిపోయింది. అదొకటి హైట్ అయిపోయింది. ఆ ఇంటికి గుమ్మం ఎక్కడుంది, ఉత్తర వాయువులో గుమ్మం ఉంది. ఒక గుమ్మం ఉత్తర వాయువులో ఎప్పుడైనా గుమ్మం ఉందంటే వచ్చిన డబ్బులు నిలబడవు, మొత్తం ఖర్చు అయిపోతాయి, ఇంకా అప్పులు చేయవలసి వస్తుంది. ఆడపిల్లలు మనశ్శాంతి ఉండదు, ఇంట్లో ఆడవాళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఆడపిల్లలు చెప్పిన వాటి వినరు. ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఆవేళ చెప్తే ఆయన వినలేదు. తర్వాత నేను చెప్పినట్టే చేశాడు. మళ్ళీ కొంతకాలానికి చాలా బాగుంది గురుగారు, మీరు వచ్చారు, అడుగు పెట్టారు, వెళ్ళారు, బాగుందా అంటే. వచ్చి వాస్తు సిద్ధాంతం ఎప్పుడు తప్పు చెప్పడు, వచ్చి చెప్పాడు, మీరు చేసుకున్నారు అంటే బాగుపడినట్టు లెక్క. అంటే అంతవరకు మీరు కష్టాలు అనుభవించాలని మీకు ఉంది, దేవుడు మిమ్మల్ని అలా కష్టాలు అనుభవించేలా చేశాడు. ఎవరైతే దగ్గరికి వెళ్ళారో, మీరు వచ్చారో, చూపించుకున్నారో, అప్పటి నుంచి మీరు బాగుపడతారనమాట. అది ఈ కుండీల విషయం. ఈ కుండీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పడమర నుంచి ఇలాగా మీకు ఉత్తరం ఇలా ఇలా వాయువు నుంచి ఇలాగ ఉంది కదా మూల, ఈ వాయువు మూల ఎలా ఉన్నప్పుడు ఇక్కడ ఉత్తరంలో సెంటరు అంటే ఇంటికి సెంటర్ చూసుకొని యువతలు పెట్టుకోండి. ఈ ఉత్తరం నుంచి అసలు ఏం పెట్టొద్దు, ఖాళీ వదిలేయండి. అలాగే మీరు అక్కడ తూర్పు ఉంది కదా, తూర్పు సెంటర్ చూసుకోండి, అటు పెట్టుకోండి. మీకు కావాలంటే మొక్కలు, మరీ అంత మొక్కలు కొంతమంది పెడతారు, మరి ఒకళ్ళు పిచ్చిగా పెడతారు, అది అటు పెట్టుకోండి. సెంటర్ నుంచి అటు తూర్పు ఈశాన్యానికి ఏమీ పెట్టొద్దు, అసలు కుండీలు కానీ ఏమి పెట్టొద్దు. దక్షిణంలో పెట్టుకోండి, నైరుతిలో పెట్టుకోండి, లేకపోతే పడమరలో పెట్టుకోండి, ఏమీ పర్వాలేదు. అయితే ఇప్పుడు మనం అంటే ఇంకొక విషయం ఉంది ఇక్కడ. ఏముంటుంది, దక్షిణ ఆఫ్రికాలో అంటే అది మనకి ఇక్కడ దొరుకుతుందో లేదో తెలీదు. దక్షిణ ఆఫ్రికాలో ఒక మొక్క ఉంటుంది, అది జేడ్ మొక్క అని ఒక మొక్క ఉంటుంది. చిన్న మొక్క అనమాట, అది 10 రూపాయలు దాని ఖరీదు. కానీ ₹1,00,00,000 సంపాదించదు ఆ మొక్క కనుక మన ఇంట్లో ఉంటే. అది ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవాలి, తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవాలి. పొరపాటును కూడా ఆ మొక్కని దక్షిణంలో కానీ పడమరలో కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఆ మొక్క దక్షిణాఫ్రికాలో బహుశా
కొంతమంది అవి తెప్పించుకుంటారు. ఆ మొక్క పేరు జేడ్ అంటారంటే, ఇంకో పేరు కూడా ఉంది దానికి. ఆ మొక్క మాత్రం తెప్పించుకున్నట్లయితే చిన్న మొక్క 10 రూపాయలు దాని ఖరీదు. దానికి విపరీతమైనటువంటి జనాకర్షణ ఉంటుందట ఆ మొక్కకి. అంత అద్భుతమైనటువంటి మొక్క. ఆ మొక్క మీరు తెప్పించుకోండి, వీలుంటే చూసుకోండి. మళ్ళీ ఒకసారి అదే దక్షిణాఫ్రికాలో లభ్యమవుతుంది అంటే మనం దక్షిణాఫ్రికా వెళ్ళక్కర్లేదు. పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా, మన ఈ మొక్కలు అమ్మే షాపుల్లో, అక్కడ వాళ్ళని అడగండి, బహుశా దొరుకుతుంది మీకు. ఆ రకంగా చేసుకోండి. చేసుకుని మొక్కల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితులను కూడా నేను చెప్పినవి మీరు అంటే ఆచరించండి. ఇప్పుడు మేము చూసి అక్కడక్కడ చూసి వెళ్ళి వాళ్ళు పడ్డ కష్టాలు మళ్ళీ వాళ్ళకి చెప్పిన తర్వాత, వాళ్ళేమో మాకు రిజల్ట్ చెప్పిన తర్వాత చూసే మీకు చెప్తున్నాం, కానీ ఏ పుస్తకంలో నాలుగు రాసేసుకుని పట్టుకొచ్చి చెప్పేది కాదు. ప్రాక్టికల్గానే ఉన్నాయి చెప్తున్నాను. ఆ మొక్కలు మాత్రం చక్కటి చిన్న మొక్కలు పెట్టుకోండి. పొరపాటును కూడా మన ఖాళీ ఉందిలే అని చెప్పి పెద్ద మొక్కలు వేయొద్దు. ఈవేళ పెద్ద మొక్కలు వేసినట్టు, ఇప్పుడు ఒక చంటి పిల్లాడు ఉన్నాడు, వాడు చిన్న పిల్లాడే ఈరోజు అడలా పెరిగి పెద్ద అయిపోతాడు. అలాంటి మొక్కలు కూడా ఉన్నాయి. అవి ఏదో పేరు ఉంది, తెల్ల పుష్పాలు మన చిన్నగా ఉంటాయి. వేసినప్పుడు చిన్న ఇంతే ఉంటుంది అది. ఆ మొక్క దేవుడి దగ్గర పెడతారు ఎక్కువ. అది అలా పెరిగిపోయి మొత్తం చుట్టేస్తుంది అనమాట. అంటే వృక్షంలాగా అయిపోతుంది మొత్తానికి. కానీ వేసారు మీరు, అప్పుడు ఏమవుద్ది, చిక్కులో పడిపోతారనమాట. అంచేత ఇంతకంటే ఎక్కువ ఉండలేని మొక్కలన్నీ తూర్పు ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో వేసుకోండి. కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, కొంచెం ఏమాత్రం ఎత్తున్నాయినా దక్షిణంలోనూ పడమరలో వేసుకోండి. కానీ వృక్షజాతి ఈ మాత్రం తెచ్చుకోవద్దు, మామూలు ఇవే వేసుకోండి. వేసుకుని చక్కగా మీరు ఈ మొక్కల విషయంలో మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చాలామంది, మీకు ఒక విషయం చెప్తున్నాను, ఆ ఇంటికి వెళ్ళి చూసానన్నాను కదా, ఉత్తర ఈశాన్యంలోనూ మొక్కలు మొత్తం పెట్టేశారని. అవి కుండీలు. ఆ కుండీలు పెట్టడం వల్ల అంటే ఆ ఇంటి పెద్ద అబ్బాయి అబ్బాయికి రోజు మనశ్శాంతి లేకపోవడం, ఈవేళ పోతుందా రేపు పోతుందా ఉద్యోగం, అలాగా. అంటే ఆ తండ్రి చెప్పాడు నాకు, ఇలాగనే తీసేస్తా ఉన్నారండి ఉద్యోగం నుంచి, నువ్వు సరిగ్గా పని చేయట్లేదు, నీకు చోట జాస లేదు, దీని మీద ఇంట్రెస్ట్ లేదు, నీకు ఇంట్రెస్ట్ లేని పని ఎందుకు చేస్తావు, అదేంటి ఇదివరకు బాగానే చేసేవాడు కదా, ఇప్పుడేంటి ఇలాగ అయ్యావు అంటే, అది వాస్తు దుష్ఫలితం. ఆ కుండీలు అంతంత హెవీ బరువులు పెట్టేది. అప్పుడు నేను చెప్పాను, ఇవి తీసేయండి మొత్తం, నేను చెప్పిన దగ్గర ఉంచండి, మీ అబ్బాయి మళ్ళీ సెటరేట్ అవ్వకపోతే నన్ను అడగండి అని చెప్పాను. మేమేం చెప్తామండి, ఏమి ఇందులో మేమేం దేవుళ్ళం కాదు. ఏదో కొన్ని ఉంటాయి, కొన్ని ఉంటాయి, కొన్ని చూసి చెప్తాము, కొన్ని గ్రంథాలు తిరిగేసి చెప్తాము, కొన్ని ప్రాక్టికల్గా చూసి చెప్తాం. చెప్పి మీకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసం, మిమ్మల్ని బాగు చేయడం కోసమే మేము చెప్తాం. అందుకే ఈ 99 టీవీలో ఈ వాస్తు ప్రోగ్రామ్ని మేము డిజైన్ చేసాము. చాలా మంచి, అందరూ కూడా చాలా బాగుంది సార్, అది ఖచ్చితంగా మీరు మాకు మంచి విషయాలు చెప్తున్నారని అంటున్నారు. ఈ ప్రోగ్రాము ప్రతి శనివారం ఆదివారం ఉదయం 6:30 గంటలకి, అంటే 6:30 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి శనివారం ఆదివారం 6:30 అంటే ఉదయం అనమాట, 6:30 వస్తుంది. చక్కగా చూడండి. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో మీకు ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయేమో చూసుకోండి, చూసుకుని ఉంటే సరి చేసుకోండి. ఆ మొక్కలు అవి తీసేసుకోండి. కొత్త మొక్కలు మాత్రం నేను చెప్పినట్టుగా మీరు చిన్న ఇల్లు ఉంటుంది కొంతమందికి, ఆ చిన్న ఇల్లు కూడా చిన్న మొక్కలు వేసుకోండి, ఏం పర్లేదు. పెద్ద ఉంటే పెద్ద వేసుకుంటారు, ఏదో 2-3 మొక్కలు వేసుకోండి. కానీ ఈశాన్యంలోనూ అలాగే తూర్పులో పెట్టకుండా చేసుకుని జాగ్రత్తగా మీరంతా బాగోవాలనే ఈ ప్రోగ్రాం మేము చేస్తున్నాం. 99 టీవీలో మీరు ప్రతి వారం మీరు ఈ ప్రోగ్రాం చూడండి, చూసి మీకు తెలియని విషయాలు తెలుసుకోండి. మరి అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలనే మా యొక్క ఆశ. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం.